డబ్బు సమస్యతో బాధపడేవారు మనలో చాలామంది ఉంటారు. కొందరికి ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా కూడా వారి దగ్గర రూపాయి అనేది నిలవదు. అయితే పౌర్ణమి రోజు బెల్లంతో ఈ పరిహారాలు చేసుకుంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. డబ్బు సం డబ్బు సమస్య నెమ్మదిగా తీరుతుంది. మీ సంపద రెట్టింపయ్యే అవకాశం కూడా ఉంటుంది. ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. మీ సంపద రెట్టింపు అవ్వాలంటే మటుకు పౌర్ణమి రోజు ఎర్రటి వస్త్రములు చిన్న బెల్లం ముక్కను అలాగే రూపాయి నాణం వేసి ఒక మూటలాగా కట్టండి. దీన్ని లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ వస్త్రాన్ని తీసుకొని దాన్ని బీరువాలో భద్రపరచుకోండి, లేదా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. ఇలా చేయటం ద్వారా ఇంట్లో సంపద విపరీతంగా పెరిగే అవకాశం ఎక్కువ. నిత్యం అప్పులతో బాధపడుతుంటే మటుకు పౌర్ణమి నాడు కొంచెం పసుపును తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసి 7 పసుపు ముద్దలు తయారు చేసుకోండి, చిన్న చిన్నవి. తర్వాత పసుపు వస్త్రంలో ఈ 7 పసుపు ముద్దలు దాంతోపాటు కొంచెం బెల్లం ముక్క వేసి మూటలాగా కట్టుకోండి. తర్వాత దీన్ని మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచుకోండి. 21 రోజుల తర్వాత ఆ పసుపు గుడ్డలో చుట్టిన వస్తువులను తీసి సింక్లో కానీ మీ దగ్గరలో ఉన్న చెట్ల మొదల్లో కానీ వేసేయండి. ఇలా చేయటం వలన క్రమక్రమంగా అప్పులు తీరే అవకాశం ఎక్కువ. మీరు కష్టాలతో బాధపడుతుంటే మటుకు పౌర్ణమి నాడు అన్నంతో పాటు కొంచెం బెల్లం కలిపి గోమాతకు తినిపించండి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ కష్టాలు తీరే అవకాశం ఉంటుంది. చేపట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడి చాలా కాలంగా నిలిచిపోయి ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తి కాకపోతే మటుకు పౌర్ణమి రోజున బెల్లం ముక్కను నాణెంతో కలిపి ప్రవహిస్తున్న నీటిలో విడవండి. ఇలా చేస్తే మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. 5 చిన్న బెల్లం ముక్కలను నీలిరంగు పూలతో కలిపి వస్త్రంలో కట్టి ఎప్పుడూ జోబులో ఉంచుకోండి. ఇలా చేయటం ద్వారా కూడా మీకు అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అంతేకాకుండా మీ జేబులో ఎప్పుడూ డబ్బు నిల్వ ఉంటుంది. బెల్లం జేబులో ఉండటం అద్భుతంగా పనిచేస్తుంది. పరిహారం అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే మటుకు ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే అమ్మవారి కరుణ ఎప్పుడూ మీ మీదే ఉంటుంది. పౌర్ణమి నాడు బ్రాహ్మణులకు నువ్వులు బెల్లం దానం చేయడం వలన కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. బ్రాహ్మణులకు దానం చేయలేనటువంటి వారు నువ్వులు బెల్లం లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం ఉంచి నైవేద్యంగా పెట్టి అనంతరం నువ్వులు బెల్లంని కలిపి ఆవుకు తినిపించినా సరే అమ్మవారి కటాక్షం మన మీద ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలే మనకి ఉండవు. పౌర్ణమి రోజు బెల్లంను చీమలకు ఆహారంగా పెడితే మటుకు ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయే అవకాశం ఎక్కువ. ఇంట్లో విపరీతంగా ధన ప్రవాహం అయితే వస్తుంది. మీ కష్టాలు తీరే అవకాశం కూడా ఎక్కువ. పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి 11 గోధుమలు సమర్పించి అలాగే ఎరుపు లేదా పసుపు వస్త్రముల మూటలాగా కట్టి సురక్షితంగా ఉంచుకోండి. ఈ పరిహారం పాటించడం వలన ధన భారం తొలగిపోయి సంపద రాక మెరుగుపడే మార్గాలు మనకి వస్తాయి. ఈ పరిహారం చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ గుమ్మంలోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మటుకు పౌర్ణమి రోజు మీ ఇల్లంతా సాంబ్రాణి ధూపం అయితే కంపల్సరీగా వేసుకోవాలండి. అది సాయంకాలం. ధూపం నుంచి వచ్చే పొగ వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి పోతాయి. మీ ఇంట్లోకి సర్వదేవతలు అడుగు పెడతారు. అలాగే సంపద రెట్టింపయ్యే అవకాశం ఎక్కువ. మీ ఇంట్లో విపరీతంగా డబ్బు పెరగాలి అంటే మటుకు పౌర్ణమి రోజు మీ పూజా గదిలో బెల్లం గీటి పెట్టుకోండి. బెల్లానికి డబ్బును ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూజా గదిలో బెల్లం నీటిని పెట్టడం వల్ల మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. అలాగే మీకు డబ్బు లోటు లేకుండా ఉంటుంది. మీరు సంపాదించిన డబ్బు చేతిలో నిలుస్తుంది కూడా. పౌర్ణమి రోజున 11 పిండి దీపాలు తయారు చేసుకొని ఆ దీపాలు నెయ్యితో నింపండి. ఈ దీపాలను సాయంత్రం వేళ రావి చెట్టు కింద వెలిగించండి. తర్వాత రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణ చేయండి. రావి చెట్టు కింద దీపం వెలిగించడం కుదరని వారు ఇంట్లోనే పూజ గదిలో లేదా తులసి మొక్క దగ్గర 11 దీపాలు వెలిగించండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా ఇంట్లో సంపద పెరుగుతుంది. డబ్బు అనేది లోటు ఉండకుండా ఉంటుంది మనకి. పౌర్ణమి రోజున సాయంత్రం పూట ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాలు వెలిగించుకోండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతాం ఎక్కువగా. నరదృష్టి తొలగిపోవాలంటే మటుకు పౌర్ణమి నాడు నిమ్మకాయ అలాగే మిరపకాయలు కట్టి ఒక తాడు కట్టి మీ ఇంటి ప్రధాన గుమ్మానికైతే వేలాడి తీసుకోండి. దిష్టి తగలకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేందుకు ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. నిమ్మకాయ మిరపకాయలు దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. అందుకే ఇంటి ముందు ఇవి కడితే దుష్టశక్తి మన దరిదాపుల్లోకి రాదు.
హిందూ మతంలో దేవతలకు తమలపాకులో నివసిస్తారని నమ్మకం. ఈ కారణంగానే ప్రతి పూజలో ఉపయోగిస్తూ ఉంటాం వీటిని. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ కానీ మనకి ఉంటే మటుకు అవి తొలగిపోవాలంటే ఇంట్లో పూజ చేసే రోజున దేవుడి ముందు తమలపాకులు కంపల్సరీగా సమర్పించండి. ఇది మీ ఇంట్లోనే కాకుండా జీవితంలో కూడా సానుకూల వాతావరణాన్ని అయితే ఇస్తుంది. రానున్న సమస్యలపై పోరాడే ధైర్యాన్ని కూడా మీకు ఇస్తుందన్నమాట. పౌర్ణమి రోజున ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదం అండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వస్తుంది. అందుకే ఈరోజు ఇంట్లో కొత్త తులసిని నాటుకుంటారు చాలామంది కూడా. పౌర్ణమి రోజున తులసి మొక్కను పసుపు, కుంకుమ, పూలతో పూజ చేయండి. ఇలా చేయడం వలన ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి కలుగుతుందని నమ్మకం కూడా ఉంది మనకి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.